ప్యూర్ గాలిని 15 నిమిషాలకి 300 చొప్పున అమ్మేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గాలి కాలుష్యం ఎప్పుడూ లేని స్థాయిలో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. దేశ రాజధానిలో గాలి పీల్చడం కూడా ప్రమాదకరంగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కొంచెం పెరుగుతూ వచ్చిన గాలి కాలుష్యం ఢిల్లీ ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారింది. సాధారణంగా 100 లోపు ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో 550ని దాటింది. దాంతో మనమందరం బతికేందుకు గాలి పీల్చుకుంటుంటే ఢిల్లీలోని వాళ్ళు మాత్రం చావడానికి గాలి పీల్చుకున్నట్టే ఉంది. అయితే ప్రపంచంలో ఎక్కువగా పొల్యూటెడ్ దేశాలలో ఇండియా ఒకటి. మీరు చూస్తున్న ఈ ఫోటో నాసా ఎర్త్ అబ్జర్వేటరీ నుంచి తీసిన పిక్చర్. ఈ ఫోటోలో తెల్లగా కనిపించేది మామూలు మేఘం కాదు. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడ్డ వాయు కాలుష్యం ఆకాశంలో ఈ విధంగా ఒక భారీ మేఘంలా ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451 గా నమోదయ్యింది. ఇది పీల్చితే ఒక మనిషి ఒకేసారి 25 సిగరెట్లు కాల్చినంత ప్రమాదం. పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే పొగ, మసి, బ్యాక్టీరియా, పుప్పొడి, సాలిడ్ అండ్ లిక్విడ్ మూలకాలతో ఏర్పడి మనిషి తల వెంట్రుక కన్నా 30 రెట్లు చిన్నగా ఉండి 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ఒక పదార్థం. ఇది చాలా హానికరమైనది. మనం గాలి పీల్చుకున్నప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఇది చిన్న పిల్లలకి ఇంకా డేంజర్. ప్రపంచ వ్యాప్తంగా రియల్ టైం పొల్యూషన్ డేటా ఇచ్చే ఐక్యూ డేటా ప్రకారం ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్, సెకండ్ ప్లేస్ లో పాకిస్తాన్లు ఉన్నాయి. అవి మన సరిహద్దు దేశాలని మర్చిపోవద్దు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్ 1 నుంచి 50 లోపు ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 145 దగ్గర ఉంటే చాలా పూర్ క్వాలిటీ అని అర్థం. కానీ ప్రస్తుతం మన దేశంలో ఆ లెవెల్స్ ఎప్పుడో దాటిపోయాయి. అంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి. అసలు ఈ స్థాయిలో కాలుష్యం ఎందుకు కమ్మేస్తుంది? సౌత్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. దాదాపు 50 కోట్ల జనాభా ఉన్న నార్త్ ఇండియా ఎయిర్ పొల్యూషన్ హాట్స్పాట్ గా మారిపోతుంది. దీనికి ఎక్కువగా వినిపించే కారణం నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ ముగిసిన తరువాత కొత్త పంటను త్వరగా వేయడానికి ఆ పొలాన్ని కాల్చేస్తారు. అలా కాల్చడం వలన ఒకేసారి భారీగా పొగ వాతావరణంలోకి కలిసి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఒక ఢిల్లీనే కాదు, అన్ని రాష్ట్రాల రాజధానులు వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువగా మొబిలిటీ పెరగడం, వాహనాల సంఖ్య భారీగా పెరగడం నగరాల్ని పొల్యూషన్ హబ్ గా మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు స్వచ్ఛమైన గాలి ఒక ఖరీదైన వస్తువుగా మారిపోయింది. వాటర్ బాటిల్స్ లాగా గాలిని కూడా కొనుక్కునే దుస్థితి ఆల్రెడీ ఢిల్లీలో వచ్చేసింది. ఆక్సిప్యూర్ అనే సంస్థ ఆక్సిజన్ బార్ ను ఏర్పాటు చేసింది. 300 రూపాయలు ఇస్తే 15 నిమిషాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లబోతున్నామో అర్థం చేసుకోవచ్చు. వాయు కాలుష్యం మనుషులకే కాదు, మొక్కలకు, జంతువులకు కూడా ప్రమాదకరంగా మారింది. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరగకుండా ఈ కాలుష్యం అడ్డుపడుతోంది. అలాగే జంతువుల్లో అయితే పునరుత్పత్తి వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సమస్య సరే, మరి పరిష్కారం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ పేరుతో దాదాపు 130 నగరాల్లో ఎయిర్ క్లీనింగ్ ప్రాసెస్ ను మొదలుపెట్టింది. ఇందుకోసం 11,211 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ పరిస్థితిని మాత్రం అదుపులోకి తీసుకురాలేదు. 10 ఏళ్ల క్రితం దాకా కూడా కాలుష్యం విషయంలో అత్యంత పొల్యూటెడ్ సిటీగా బీజింగ్ లాంటి పరిస్థితి ఢిల్లీ, చైనాలో ఉన్నాయి. కార్బన్ విషయంలో చైనాకు ప్రపంచంలోనే 30% వాటా ఉంది. ఆ స్థాయి కాలుష్యం కలిగి ఉన్న చైనా 2013 నుండి కాలుష్య వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించింది. ఈ పోరాటాన్ని ముందుండి నడిపించింది ఆ దేశ యువతే. ప్రజాందోళనతో దిగి వచ్చిన చైనా ప్రభుత్వం నేషనల్ ఎయిర్ యాక్షన్ ని అమలు చేసింది. తరువాత ఇది ప్రజా పోరాటంగా మారి ప్రజలు రోడ్డు మీదికి వచ్చారు. తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తున్న 100 ఫ్యాక్టరీలను మూసివేసింది. కోల్ మైన్, పవర్ ప్లాంట్స్ కు తాళాలు వేశారు. కాలపరిమితి ముగిసిన దాదాపు 2 కోట్ల వాహనాలకు రోడ్డెక్కకుండా కట్టడి చేశారు. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చర్యల తరువాత బీజింగ్ లో మార్పు వచ్చింది. క్రమంగా గాలి నాణ్యత పెరిగి ఇప్పుడు బీజింగ్ సిటీ కాలుష్య రహిత నగరంగా మారింది. ఇక మన దేశంలో పర్యావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం అడవుల నరికివేత, ఓపెన్ కాస్ట్ మైనింగ్, పారిశ్రామిక వ్యర్థాల వంటివి చాలా కారణాలే ఉన్నాయి. ఈ కాలుష్యం కారణంగా అంటార్కిటికాలోని మంచుకొండలు క్రమక్రమంగా కరిగి సముద్ర మట్టం పెరిగి 2050 నాటికి ముంబై, కొచ్చిన్, మంగళూరు, విశాఖపట్నం, తిరువనంతపురం లాంటి సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వం కళ్లకు ఇది ఒక అత్యవసర పరిస్థితిగా మాత్రం కనిపించట్లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి ఒక్క పౌరుడి విధి. అయితే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ గురించి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంత కాలుష్యమైన నగరం దేశానికి రాజధానిగా ఉండడం అవసరమా
అని ఆయన చేసిన ట్వీట్ కొత్త చర్చకి దారితీసింది. నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఢిల్లీలో అసలు గాలి పీల్చుకోవడానికి సాధ్యం కావడం లేదని ఆయన చేసిన ట్వీట్ తో దేశ రాజధానిని మార్చాలన్న చర్చ కూడా మొదలయ్యింది. ఒకవేళ నిజంగా రాజధానిని మారిస్తే ఢిల్లీ కాకుండా నెక్స్ట్ ఏ సిటీ ఇండియా క్యాపిటల్ గా సెట్ అవుతుంది అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.